60 సంవత్సరాలు సార్. అయితే క్యాప్ హాస్పిటల్ తీసుకెళ్ళి సిటీ స్కాన్ చేస్తే బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అయింది. బీపీ టాబ్లెట్ మానేశారండి సార్ 15 రోజుల నుంచి. నానికి అక్కడ నా ఇటు వచ్చే నాని వచ్చి లోకి పెట్టి ఎక్కడ కేసు పెట్టారా నెలకి దోశలకి ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫ్యామిలీని? ఇప్పుడు దేనికి వాడతారు? ఫీజు ఎంత ఉంటుంది సంవత్సరానికి? 40,000. అవునా? ఇది వస్తుందిగా అమ్మఒడి, తల్లికి వందనం. తల్లికి వందనం అయ్యో అవి దాని కొన్ని కొద్ది సరిపోతాయి పుస్తకాలు కానీ ఖర్చులు కానీ మిగిలిన కొన్ని. ఈయన కూలికి కూడా వెళ్తాడా? ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మీకు కాలు సరిగా ఉండదా? ఇంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు పెన్షన్? 3,000. ఏది చంద్రబాబు నాయుడు గారు మొన్న రాకముందు మామూలుగా 3,000 వచ్చాయి. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ వేసారు కాదు. మీ వారు ఏం చేస్తారు? అంటే కౌలా, సొంత భూమి ఉందా? ఏమన్నా మిగులుతున్నాయి వ్యవసాయంలో? పోయినాయా డబ్బులు లేకపోతే దానికి సరిపోయినాయా? పాపను ఏం చదివిస్తున్నారు? ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో అయినా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నావు బాగా? పెద్ద అయితే ఏమవుతావు? డాక్టర్ చదువుతావా? ఉన్ని అంటాం కాదు. స్కూల్లో నువ్వు చెప్పినట్టు విని ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో వస్తేనే డాక్టర్ అవ్వగలవు. ఇప్పుడు ఏదో చిన్నపిల్లవి నేను 4,000 ఇది. ఇప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి బాగుండి వేరే వాళ్ళకి ఇవ్వండి అని ఎందుకు అంటారు మీరు? ఎవరెవరు ఉంటారు? ఏం చేస్తారు? అబ్బాయి ఎవడో ఇక్కడే ఉంటాడుగా. ఓకే అన్న. ఏంటది? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆయనే పెన్షనర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు తెలుసుకుంటా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిందెప్పుడు? అంతకుముందు 3 నెలల నుంచి కూడా, అంటే ఎన్నికలు పూర్తయిన ముందు 3 నెలల నుంచి కూడా ఈ పెన్షన్లు, పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. 4,000, 6,000, 15,000 రూపాయలు కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. దాంతోపాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజు ఎమ్మెల్యేల దగ్గర నుంచి బూత్ కన్వీనర్ల దాకా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆకునూరులో మరి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా. అలాగే కొత్త పెన్షన్లు రేపు జూన్ నుంచి ఇవ్వబోతున్నామని సీఎం గారు ప్రకటించారు. ఇప్పుడు దాకా చాలామంది ఇంకా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరి రేపు జూన్లో తప్పకుండా న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడే ఉంటాడుగా. ఓకే అన్న. ఏంటిది?